ఇవాళ ఒకటే మాట ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వ సంవత్సరం మీ పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా ఈ కమిషన్లు, సిట్టులు, నోటీసులు, కేసులు, ఈ డ్రామాలని బంద్ పెడదాం. అసెంబ్లీలో కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడిర్రు. మీ మంత్రులు 6, 7, 10 మంది అడ్డం పడ్డా దుమ్ము దులిపి మీ బట్టలిప్పి మీ నిజ స్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టిర్రు అసెంబ్లీ వేదికగా. ప్రజాక్షేత్రంలోనేమో అన్ని అంశాల మీద మా పోరాటాలు, రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, హెచ్సియులో కానీ, మొన్న మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ భూముల విషయంలో కానీ, హిల్ట్ పాలసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ అన్నిటి మీద ప్రజాక్షేత్రంలో కూడా మేము పోరాటాలు బ్రహ్మాండంగా చేసినాం. అటు అసెంబ్లీలో పోరాటాలు అయినాయి, ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట, కేసుల పేరిట మొత్తం డైవర్ట్ చేసి రాష్ట్ర పాలనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా మీరు డ్రామాలు చేస్తూ ఉన్నారు.